నేటి ప్రపంచంలో మనుషులు చాలా బిజీగా తీరిక లేకుండా ఉన్నారు. 50 సంవత్సరాల క్రితం మానవుని జీవితానికి నేటి జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంది. భౌతిక విషయాలలో ఎంతో సమయమును వెచ్చిస్తున్నారు. నేటి మనుషులు ఎక్కువగా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఐహిక విలాసముతో కూడిన జీవితానికి అలవాటు పడిపోయారు. అంటే మానవుడికి కూడు గూడు గుడ్డ ఇవే అవసరమా? అంతకు మించి అవసరమైనది మరి ఏమీ లేవా? జీవితం అంటే ఇదేనా? అర కేజీ కూరగాయలు కొనటానికి అరగంట సేపు ఆలోచించి టైంను స్పెండ్ చేసి కొంటాం. ఒక సినిమాను చూడటానికి లేదా ఒక ఐపీఎల్ వంటి మ్యాచెస్ను చూడటానికి దాదాపు 3 గంటలు సమయం గడుపుతాం. ఒక జత బట్టలు కొనటానికి ఒక పూట లేదా ఒక రోజంతా గడుపుతాం. వీటన్నిటికీ ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మానవుడు ఆత్మ సంబంధి కనుక వానికి దేవుని పట్ల తృష్ణ, భక్తి మరియు కోరిక దీనివల్లనే కలుగుచున్నది. ఎందుకంటే మానవుడు ఆత్మ సంబంధి. విచారకరమైన విషయం ఏమిటంటే మానవునికి దేవుని పట్ల ఆసక్తి ఉంది కానీ సరైన అవగాహన లేదు, సరైన జ్ఞానం లేదు. అందుచేతనే మానవుడి జ్ఞానముతో కూడిన భక్తిలోనికి నడిపించవలసిన లేదా నడవవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ అన్ని విషయాలు తెలియవు. మానవుడు పుట్టుకతో జ్ఞాని కాదు, కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మానవునిగా పుట్టిన ప్రతి వానికి తన మదిలో కొన్ని ప్రశ్నలు రావాలి, ఖచ్చితంగా వస్తాయి కూడా. వాటిల్లో అతి ప్రాముఖ్యమైనది ఈజ్ దేర్ గాడ్? దేవుడు ఉన్నాడా? ప్రపంచంలో ప్రతి మానవుడు ఏ జాతి, కులానికి, మతానికి చెందిన వారైనా దేవుని గురించి ఆలోచించవలసిన బాధ్యత ఉంది. కానీ ఎంతమంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు? ఎంతమందికి నిజమైన దేవుని పట్ల అవగాహన ఉంది? ఎంతమంది నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? నేటి ప్రపంచంలో 2 రకాలైన విశ్వాసం కలిగిన ప్రజలున్నారు. వారిలో మొదటివారు నాస్తికులు. వీరు దేవుడు లేడు అనే సిద్ధాంతమును నమ్మేవారుగా ఉంటారు. ఈ సృష్టి యావత్తు దేవునిచే సృష్టింపబడక వాటంతటా అవే ఉద్భవించాయని తెలియజేసే అనుపరిణామ సిద్ధాంతమును వీళ్ళు నమ్ముతారు. అదేవిధంగా ఈ విశ్వము యావత్తు ఆదిలో గొప్ప విస్ఫోటం సంభవించుట ద్వారా ఆవిర్భవించిందని తెలియజేసే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమును వీళ్ళు నమ్ముతారు. అంతేకాదు వీరిని ప్రశ్నించినప్పుడు దేవుడు ఎందుకు లేరు అని మీరు చెప్తున్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర నుండి వచ్చే సమాధానం దేవుడు కనబడట్లేదు కాబట్టి దేవుడు లేడు అంటారు. నాకు అన్నీ ఉన్నాయి, దేవునితో పని లేదు అని చెప్తారు. అంతేకాదు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి దేవుడు లేడు అంటారు. ఒకసారి ఆలోచించేద్దాం. ప్రతిదాన్ని సైన్స్ ప్రూవ్ చేయగలదా? ఫర్ ఎగ్జాంపుల్, నెహ్రూ, గాంధీ ఉన్నాడని సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే ప్రూఫ్ అయిద్దా? సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేయలేం, చరిత్ర ద్వారానే తెలుస్తుంది. మానవుని అతి సున్నితమైన విషయాల గురించి కూడా సైన్స్ చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే తెలీదు. అదేవిధంగా ప్రేమ, కరుణ, జాలి, దయ, కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ని సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే అర్థం కాదు. అంతేకాదు కష్టాలు ఉన్నాయి కాబట్టి దేవుడు లేడు అంటారు. రోగాలు వస్తున్నాయని డాక్టర్ లేడు అంటాం ఎంతవరకు సబబు? సో వీరు ఈ విధంగా ఈ కారణాలను బట్టి దేవుడు లేడు అని వాదిస్తుంటారు. రెండో రకం విశ్వాసం కలిగిన ప్రజలను మనం గమనించినట్లయితే వీరు దేవుడు ఉన్నాడని చెప్తుంటారు. మానవ మేధస్సుతో దేవుడు లేడని ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించినా దేవుడు ఉన్నాడు అనటానికి అంతకంటే బలమైన రుజువులు ఉన్నాయి. దేవుని యొక్క ఉనికిని గమనించినట్లయితే నెంబర్ 1,
సృష్టిలో సృష్టికర్తను మనం చూడవచ్చు. అందరి ప్రజలకు అన్ని వేళలా అన్ని ప్రాంతాలలో తనకు తాముగా ప్రత్యక్షపరచుకునే దేవుని బలమైన ప్రత్యక్షతే ఈ సృష్టి. దేవుడు క్రమబద్ధంగా చేసుకున్న ఈ సృష్టే దేవుణ్ణి బయలుపరుస్తుంది. ఈ సృష్టియు దానిలో ఉన్న వస్తువులను గమనించినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన అదృశ్య లక్షణాలు మరియు ఆది నుండి ఈ సృష్టిని నడిపించే దేవుని యొక్క నిత్య శక్తి తేటతెల్లమవుతుంది. ఈ సృష్టిని మనం గమనించినప్పుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎంత జ్ఞానవంతుడో, ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గంటకు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో ఒక మోటార్ సైకిల్ను ఎక్కువ దూరం నడిపితే ఖచ్చితంగా ప్రమాదమై తీరుతుంది. అయితే సృష్టిలో భాగంగా మనము సూర్య చంద్ర నక్షత్రములను, భూమిని మనం గమనించినప్పుడు లేదా ఈ యూనివర్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ భూమి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సెకనుకు 18.5 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి మాత్రమే కాదు, మిగతా గ్రహాలు కూడా వాటి కక్షల్లో క్రమం తప్పకుండా తిరుగుతున్నాయి. భూమి తన కక్ష నుండి కొంచెం సూర్యుని వైపు ముందుకు జరిగినట్లయితే భూమి సూర్యునికి వేడికి మాడిపోతుంది. అలాగే తన కక్ష నుండి కొంచెం వెనుకకు జరిగితే భూభాగమంతా ఐసుగడ్డగా మారిపోతుంది. మరి అంత వేగంగా క్రమంగా ఆది నుండి సృష్టిని నడిపించేవాడు దేవుడు తప్ప ఇంకెవరు? ఇది కాదా దేవుడు ఉన్నాడనటానికి రుజువులు? రెండవదిగా మనం గమనించినప్పుడు అంతరాత్మలో దేవుని స్పర్శ. మానవుడు ఆత్మ సంబంధి మరియు నైతిక సంబంధి. మానవుని సృష్టించినప్పుడే దేవుడు మానవుల్లో దేవుని స్పర్శను మరియు నైతిక విలువలు కలిగే అంతరాత్మతో కలగజేశాడు. దీన్నే మనస్సాక్షి అంటాం. ఈ మనస్సాక్షి 2 రకాల పనులు చేస్తుంది. దేవుని ఉనికిని తెలియజేస్తుంది, 2 మానవునికి నైతికతను చెప్తుంది. దేవుడు లేకుండా మానవునికి నైతికత విలువలు లేవు. అలాగనే నైతికత లేకుండా దేవుని ఉనికిని అర్థం చేసుకోలేము. అందుకే దైవికమును నైతికమును వేరు చేయలేము. అలాగనే మానవులందరికీ పుట్టుకతోనే దేవుని గూర్చిన విశ్వాసం ఉంది. అదే వానిలో దేవుని గూర్చిన కోరిక, తృష్ణ, భక్తి కలుగజేసి మరియు మంచి చెడులను వివేచనిస్తుంది. సో మానవుడు మంచి చెడులను వివేచించగలుగుతున్నాడంటే దేవుడు మానవుని హృదయంలో పెట్టిన ఆ అంతరాత్మ, ఆ మనస్సాక్షిని బట్టే మానవుడు మంచి చెడులను వివేచించగలుగుతున్నాడు. ఏది మంచో ఏది చెడో డిసైడ్ చేసుకోగలుగుతున్నాడు, ఆలోచించగలుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం గమనించినట్లయితే ఆఫ్రికా ఖండంలో కనీస నాగరికత తెలియని అటవికులు మొదలుకొని భారతదేశపు అండమాన్ దీవులలో జీవించిన కొండజాతి ప్రజలకు దేవుని తృష్ణ కలిగించేది ఈ అంతరాత్మే. వారికి ప్రపంచ జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుని గూర్చిన విశ్వాసం కలిగి ఈ అంతరాత్మ ద్వారానే ఏదో ఒక దానిని దేవునిగా ఆరాధించుతున్నారు. కాబట్టి బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఆ అనాగరికులు దేవుణ్ణి ఎలా ఆరాధించగలుగుతున్నారు? దేవుని గురించి వాళ్ళకి ఎవరు చెప్పారు? దేవుని పట్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన, దేవుని గురించి వాళ్ళకి అవగాహన ఎలా, దేవుని గురించి జ్ఞానం వాళ్ళకి ఎలా తెలిసింది అంటే దేవుడు వారిలో పెట్టిన ఆ అంతరాత్మే, ఆ మనస్సాక్షే దేవుని గురించి ఆలోచించే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధంగా వారిని నడిపించిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా, దేవుడు ఉన్నాడు అనటానికి రుజువుగా మూడవదిగా జీవము, జీవాధిపతి కలుగజేశాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. జీవములో జీవాధిపతి ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మానవ శరీరంలో 60 ట్రిలియన్ల జీవకణాలు ఉన్నాయి. వీటిని సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలం. ఇవి జీవశక్తికి మూలం. రవాణా, సమాచారం అందించుట, ఆహారం తయారు చేయుట, మలినములను విసర్జించుట,
మరియు వ్యాధులను నిరోధించుట మొదలగు అనేక జీవనాధారమైన కార్యక్రమాలు చేస్తుంది. కోట్లాది జీవకణాలున్న త్రొట్టుబాటు లేకుండా, పొరపాటు లేకుండా నిత్యము తమ కార్యక్రమాలు క్రమంగా చేయట నిజంగా ఆశ్చర్యం. మన ఆలోచన ప్రమేయం లేకుండా హృదయం, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇలా చెప్పుకుంటూ పోతే దేహంలో ఉన్న ప్రతి అవయవం చక్కగా నిరంతరం పనిచేయట నిజంగా అద్భుతం. ఇది ఎలా సాధ్యం? ఈ అద్భుతమైన జీవకణం ఎక్కడి నుండి వచ్చింది? దీనికి మూలం ఎవరు? దీనికి సమాధానం దేవుడనే ఒప్పుకోక తప్పదు. జీవము జీవాధిపతి అయిన దేవుని వశమని, దానికి ఆధారం దేవుడేనని మానవ జ్ఞానం ఒప్పుకోక తప్పదు. కాబట్టి ప్రియులారా, సృష్టిలో సృష్టికర్త ఉన్నాడు. రెండవదిగా మానవుని అంతరాత్మ దేవుడి యొక్క స్పర్శ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా జీవములో జీవాధిపతి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. నాలుగవదిగా మనం చూస్తున్నప్పుడు కారణం మరియు ఫలితం. ఎవ్రీ నౌన్ థింగ్ ఇన్ ద యూనివర్స్ హ్యాజ్ ఏ కాజ్. విశ్వములో ఉన్న ప్రతి వస్తువుకు మూలం లేదా దాన్ని కలుగజేసిన వారు తప్పకుండా ఉంటారు. బుక్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఆథర్ ఉంటాడు. బిల్డింగ్కి ఇంజనీర్ ఉంటాడు. వాచ్ని చూస్తే డిజైనర్ తప్పకుండా ఉంటాడు. అదేవిధంగా యూనివర్స్ని చూసినప్పుడు క్రియేటర్ తప్పకుండా ఉంటాడు. కాబట్టి లోకములో లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఖచ్చితంగా ఆ వస్తువుకు కారణమైన వ్యక్తి, ఆ వస్తువుకు మూలమైన వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు. దీన్ని బట్టి సృష్టి వెనుక ఒక సృష్టికర్త, ఒక క్రియ వెనుక ఒక కర్త ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. పొగ ఉందంటే అగ్ని ఉందని అర్థం. రక్తం ఉన్నదంటే దాని వెనుక గాయం ఉందని మనకి శాస్త్రం చెప్తుంది. అలాగనే ఈ సృష్టి ఉన్నదంటే దాని వెనక సృష్టికర్త లేకుండా పోతాడా? ఈ సృష్టి ఉనికి మాత్రమే కాదు, దాని ఆకారము, దాని ఉద్దేశమును పరిశీలిస్తే దీనిని జ్ఞానము కలిగిన ఒక వ్యక్తి సృష్టించినట్లు మనం గ్రహించగలం. మనందరికీ తెలుసు, సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. సో ఒకరోజు న్యూటన్ తన రూమ్లో కూర్చొని ఉన్నప్పుడు తన స్నేహితుడు తన రూమ్కి వస్తాడు. ఆ స్నేహితుడు నాస్తికుడు, అంటే దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి అన్నమాట. సో న్యూటన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో న్యూటన్ టేబుల్ పైన ఒక యంత్రం ఉండిద్ది. ఆ యంత్రంను చూసి ఆ నాస్తికుడు ఆశ్చర్యంతో దీన్ని చేసింది ఎవరని అడుగుతాడు. అందుకు న్యూటన్ బదులిస్తూ, కాలక్రమేణా పదార్థములు సమకూడి యంత్రముగా మారినవే అని చెప్తాడు. అందుకు నాస్తికుడు కోపంతో, నాకు బుద్ధి లేదా? దీన్ని చేసిన వాడు మేధావి అనెను. అప్పుడు వెంటనే న్యూటన్, ఈ సృష్టిలో ప్రతి దాని వెనుక దాన్ని కలుగజేసిన వాడున్నాడు. దేవుడు లేకుండా ఏమీ కలగలేదు, సమస్తమును ఆయన మూలంగానే కలిగిను అని తన స్నేహితుడికి చెప్పినప్పుడు, నాస్తికుడైన తన స్నేహితుడు, దేవుడు లేడని వాదించే తన స్నేహితుడు దేవుడు ఉన్నాడని దేవుని పట్ల విశ్వాసం ఉంచినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. దేవుడనే పదం ఏ శాస్త్రవేత్త కానీ వేదాంతి కానీ కనుగొన్నది కాదు. అది ఆది నుండి మానవుని మదిలో దేవుడు పెట్టిన ఒక వాస్తవం. మానవుడు దేవునిలో భాగమై ఉన్నాడు. ఆ విషయాన్ని అందరం గ్రహించాలి. దేవుడు ఉన్నాడు అనటానికి ఇన్ని రుజువులున్నా మానవుడు నాస్తికవాదమును ఆధారంగా చేసుకొని దేవుని ఉనికిని ధిక్కరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రతి నాస్తికుడు దేవుడు లేడనే వాదన ద్వారా బయటకు ధిక్కరించిన లోపల మాత్రం అంతరాత్మతో సాక్ష్యమును అంగీకరించి తీరాల్సిందే. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక నాస్తిక గురువు శిష్యుడు కలిసి ఒకరోజు అడవి అవతల గ్రామంలో దేవుడు లేడనే నాస్తిక సిద్ధాంతాన్ని బోధించుటకు బయలుదేరి వెళ్తున్నారు. వారు అరణ్యపు మధ్యలోనికి వెళ్ళేసరికి పెద్ద గాలి తుఫాను సంభవించింది.
వారు ప్రాణాపాయంలో చిక్కుకున్నప్పుడు శిష్యుడు గురువుగారితో, ఈ ప్రమాదంలో మనము చనిపోతాము, మనల్ని రక్షించేవారు ఎవరూ లేరు అని బిగ్గరగా ఏడుస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో వెంటనే గురువు ఆ దేవుడే మనల్ని రక్షించునని చెప్పి ఒక గుహలో తలదాచుకుంటాడు. ఆ తుఫాను తగ్గిన తర్వాత వారు ఆ గ్రామంకు వెళుచున్నప్పుడు శిష్యుడు ఆ నాస్తిక గురువుతో, అంటే దేవుడు లేడని వాదించే ఆ గురువుతో, అయ్యా, మనం అపాయంలో ఉన్నప్పుడు ఆ దేవుడే మనల్ని రక్షించునని అన్నారు కదా, ఆ దేవుడు లేడని మనం ఎట్లు బోధించున్నామని అడిగిన. అందుకు గురువు, ఒరే వెర్రివాడా, ఆ దేవుడే లేకపోతే మనకు ఈ నాస్తికత్వం లేదు, దేవుడు లేడనే బోధ కూడా లేదు. దేవుడు ఉన్నాడు కనుకనే ఆయన లేడని చెప్పవలసిన పని కలిగిందని చెప్పిన. నేడు ప్రతి నాస్తికుని బోధ వెనుక ఉన్న అసలు వాస్తవము ఇదే. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ మాటలను చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనే విషయము మనందరికీ తేట తెల్లమవుతుంది. దేవుడు ఉన్నాడు అనటానికి అనేక రుజువులను మనం చూసాం. నెంబర్ 1, సృష్టిలో సృష్టికర్తను మనం చూసాం. సెకండ్ వన్, అంతరాత్మలో దేవుని యొక్క స్పర్శను బట్టి దేవుడు ఉన్నాడని మనం నమ్ముచున్నాం. నంబర్ 3, జీవము జీవాధిపతి ఆధీనములో ఉందని, జీవములో జీవాధిపతి ఉన్నాడని. అండ్ ఫోర్త్ వన్, యూనివర్స్లో ఉన్న ఈ వస్తువులను చూస్తున్నప్పుడు వాటి వెనుక ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఉన్నాడో, సృష్టిని చూస్తున్నప్పుడు కూడా సృష్టి వెనుక సృష్టికర్త ఉన్నాడని అన్నిటినీ క్రోడీకరిస్తూ A.W. టోజర్ ఇలా అంటాడు, ఈ భూమిపై ఉన్న మానవులందరూ ఏకమై దేవుడు లేడని చెప్పి నాస్తికులుగా మారినా అది ఏమాత్రము దేవుని ఉనికికి ప్రభావితం చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా దేవుడు ఏమై ఉన్నాడో అదై ఉన్నాడు. ఆయన ఉనికిని సంశయించుట వలన ఆయన పరిపూర్ణతకు ఏమీ తక్కువ కాదు, ఉన్నాడనుట వలన ఏమీ ఎక్కువ కాదు. సో వీటిని బట్టి మనకు అర్థమవుతుంది, మానవుడు దేవుడు ఉన్నాడన్నా లేదా మానవుడు దేవుడు లేడన్నా కూడా ఏమాత్రము దేవుని ఉనికి మీద అది ప్రభావితం చేయదు. కమ్యూనికేషన్ బిట్వీన్ పైలట్ అండ్ కంట్రోల్ టవర్. సో ఈ స్లైడ్లో మనం గమనిస్తున్నట్లయితే ఏరోప్లేన్ కంట్రోల్ టవర్ కనిపిస్తుంది. సో కంట్రోల్ టవర్ నుండి ఎప్పుడైతే సిగ్నల్స్ కరెక్ట్గా వస్తుంటాయో అప్పుడే పైలట్ ఏరోప్లేన్ని చక్కగా గమ్యస్థానానికి తీసుకువెళ్ళగలడు. ఒకవేళ కంట్రోల్ టవర్ నుండి సిగ్నల్స్ కట్ అయితే మనకి ఏమవుతుందో మనందరికీ తెలుసు, కమ్యూనికేషన్ ఫెయిల్యూర్. సో ఆ ఏరోప్లేన్ క్రాష్ అయి ఘోరమైన ప్రమాదానికి గురవుతుంది. సో అదేవిధంగా గాడ్ ఈజ్ ఏ కంట్రోల్ టవర్ టు మ్యాన్, టు నో యువర్ పర్పస్, టు నో యువర్ డైరెక్షన్, టు నో యువర్ డెస్టినీ, సెక్యూరిటీ. సో మానవుని యొక్క జీవిత ఉద్దేశం, మానవుడు జీవించవలసిన విధానం, మానవుల్లో దాగి ఉన్న సూపర్ న్యాచురల్ పవర్, అతీతమైన శక్తి, మానవుని యొక్క భద్రత ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. కాబట్టి మానవుడు నిజమైన తన యొక్క జీవిత ఉద్దేశాన్ని లేదా తను జీవించే విధానాన్ని లేదా తనలో ఉన్న ఆ సూపర్ న్యాచురల్ పవర్, అతీతమైన శక్తిని ఉపయోగించుకొని మీనింగ్ఫుల్గా జీవించాలంటే దేవుడు డైరెక్ట్ చేస్తేనే మానవుడు మీనింగ్ఫుల్ లైఫ్, తన జీవిత లైఫ్ పర్పస్ నెరిగి చక్కగా జాయ్ఫుల్గా జీవించగలడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు నీ జీవిత ఉద్దేశాన్ని, నీవు జీవించవలసిన విధానాన్ని, నీలో దాగి ఉన్న అతీతమైన శక్తి లేదా నీ యొక్క భద్రతను ఎరిగి ఉన్న దేవుడు ఎవరు? ఎవరు నిజంగా నీ జీవిత ఉద్దేశాన్ని, నువ్వు జీవించే విధానమును, నీలో దాగి ఉన్న ఆ శక్తిని లేదా నీకు భద్రతను కలిగించే నిజమైన దేవుడు ఎవరు? హూ ఈజ్ గాడ్? ఎవరు దేవుడు? ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
దేవుడు అన్నాక దేవునికి కొన్ని గుణ లక్షణాలు ఉండాలి. వాటిల్లో ప్రాముఖ్యమైనవి గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. దేవుడు స్వయంభవుడు. హీ వాజ్ నాట్ క్రియేటెడ్. ఆయన ఎవరిచే సృష్టింపబడలేదు. ఎవరితోనైనా సృష్టింపబడి ఉంటే ఆయన దేవుడు కాడు. సృష్టించిన వాడు దేవుడు అవుతాడు. ఆదికాండం 1:1 ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆది అందే దేవుడు భూమి ఆకాశములను సృజించినట్లుగా మనము చూడొచ్చు. సృష్టించేవాడే దేవుడు కానీ సృష్టింపబడిన వాడు దేవుడు కాడనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. హీ వాజ్ నో బిగినింగ్. దేవునికి ప్రారంభం ఉండకూడదు. ఆయనే ప్రారంభకుడుగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 1:15 ఒక మాట రాయబడింది. హీ వాజ్ ద ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్స్. ఆయన సృష్టి యావత్తుకు ఆది సంభూతుడుగా ఉన్నాడు, మొదటివాడుగా ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్. సో సృష్టి యావత్తు ఆయన కొరకు, ఆయనచే సృజింపబడినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు ఎలా ఉండాలంటే స్వయంభవుడుగా ఉండాలి, తనంతట తానుగా ఉండవాలి. అటువంటి వ్యక్తిని మనం దేవుడుగా భావించవచ్చు. రెండవదిగా మనం గమనించినట్లయితే గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. దేవుడు అనంతుడు. హీ ఈజ్ ఫర్ గ్రేటర్ దాన్ క్రియేషన్. ఆయన సృష్టికి చాలా ముందుగా ఉన్నవాడు. అపోస్తలుల కార్యములు 17:24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. సో ఈజ్ ఇన్ఫినిట్. అనంతుడై ఉన్న దేవుడు భూమి ఆకాశములను ఏలేవాడుగా, భూమి ఆకాశములకు ప్రభువుగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. నో లిమిటేషన్స్ ఫర్ హిజ్ విజ్డమ్, పవర్, నాలెడ్జ్, స్ట్రెంగ్త్. ఆయనకి ఎటువంటి పరిమితులు లేవు. పరిమితి లేని దేవుడుగా, అనంతుడుగా ఉన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్, గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు నిత్యుడు. నో బిగినింగ్, నో ఎండ్. ఆది అంతము లేనివాడుగా దేవుడు ఉండాలి. సృష్టికి ముందే ఉన్నవాడుగా ఉండాలి. హీ మస్ట్ బి ఇన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇన్ ఆల్ జనరేషన్స్. సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జనరేషన్స్లో ఉండేవాడుగా ఉండాలి. భక్తుడైన మోషే 90వ కీర్తన 2వ చరణంలో ఒక మాట చెప్తాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడివి అంటాడు. సో పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునిపే, అంటే సృష్టి యావత్తు సృజించక మునిపే నువ్వు ఉన్నావు. నువ్వు ఆది అందే ఉన్నావు. నువ్వు నిత్యుడివి, నువ్వు శాశ్వతం కలిగిన వాడివి అంటాడు. యోబు భక్తుడు 36:26 కూడా ఒక చక్కని మాట అంటాడు. హౌ గ్రేట్ ఈజ్ గాడ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, ద నంబర్ ఆఫ్ హిజ్ ఇయర్ ఈజ్ పాస్ట్ ఫైండింగ్ అవుట్. సో గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుని యొక్క సముద్రములు లెక్కించలేనివి. సో ఆయన్ని లెక్కించలేము. ఆయన నిత్యుడుగా ఉన్నాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న దేవుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎవరైతే ఉంటారో అతనే దేవుడు అనే విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ప్రారంభం, ముగింపు అనేది ఉండకూడదు. నాలుగవదిగా మనం గమనించినప్పుడు గాడ్ ఈజ్ అన్చేంజబుల్. దేవుడు మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ అన్చేంజింగ్ ఇన్ హిజ్ బీయింగ్, పర్ఫెక్షన్స్, పర్పస్ అండ్ ప్రామిస్. సో దేవుడు తన యొక్క ఉనికిని లేదా తన యొక్క సంపూర్ణతను, తన యొక్క ఉద్దేశములను, తన యొక్క ప్రామిసెస్ను, తన వాగ్దానములను మార్చుకునేవాడు కాదు. పరిస్థితులను బట్టి, కాలాలను బట్టి, సందర్భాలను బట్టి తన యొక్క ఆ ఉనికిని మార్చుకునేవాడు కాదు. తన యొక్క పరిపూర్ణతను మార్చుకునేవాడు కాదు. తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క వాగ్దానములను మార్చుకునేవాడు కాదు దేవుడు. అలా ఎవరైతే తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క ప్రామిసెస్ను, తన యొక్క పర్ఫెక్షన్స్, పరిపూర్ణతను, తన యొక్క ఉనికిని కాలానుగుణంగా మార్పు చెందకుండా ఉంటాడో ఆయనే దేవుడు. మలాకీ గ్రంథము 3:6 ఒక మాట ఉండిద్ది. ద లార్డ్ డు నాట్ చేంజ్. ఆయన మార్పు లేనివాడు.
ఆయన మార్పు లేనివాడు. దేవుడు మార్పు లేనివాడుగా ఉండాలి. హిజ్ క్యారెక్టర్, స్టాండర్డ్స్ అండ్ హిజ్ వర్డ్స్ నెవర్ చేంజ్. తన యొక్క గుణలక్షణాలు కావచ్చు, తన యొక్క ప్రమాణాలు, తన యొక్క నియమాలు కావచ్చు, తన యొక్క మాటలు ఎప్పటికీ మారనివి, ఎప్పటికీ మారనివి, ఎప్పటికీ మార్పు లేనివిగా ఉండాలి. అందుకే ఒక మాట బైబిల్లో మనం చూడొచ్చు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా అనే మాటను మనం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో చూడొచ్చు. సో దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటను తప్పేవాడు కాదు. తన నియమ నిబంధనలకు అనుగుణంగా, తన గుణలక్షణాలకు అనుగుణంగా, తన యొక్క ప్రమాణములకు అనుగుణంగా, తన యొక్క వాగ్దానానికి అనుగుణంగా, తన యొక్క ఉనికికి అనుకూలంగా, తన యొక్క పరిపూర్ణతకు అనుకూలంగా, తన ఉద్దేశానుసారంగా ఆ మాటను నెరవేర్చేవాడుగా, దాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మార్పు లేనివాడుగా ఉండాలి. మన ప్రపంచం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, కానీ దేవుడు మారనివాడుగా ఉన్నాడు. దేవుడు మారనివాడుగా ఉండాలి. ఎల్లప్పుడూ పరిస్థితులు ఎలా ఉన్నా, కాలాలు ఎలా ఉన్నా, సందర్భాలు ఎలా ఉన్నా దేవుడు మారనివాడుగా, మార్పు లేనివాడుగా ఉండాలి. గాడ్ ఈజ్ ఒమ్ని ప్రెజెంట్. దేవుడు సర్వవ్యామి. హీ కెన్ బీ ఎవ్రీవేర్ ఎట్ వన్స్. అందుకే దేవుడు సర్వవ్యామి కనుకనే అన్ని వేళలా అన్ని చోట్ల ఒకేసారి ఉండగలుగుతున్నాడు. హీ యాక్ట్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వివిధ స్థలాలలో వివిధ రకాలుగా దేవుడు స్పందిస్తుంటాడు, దేవుడు మాట్లాడుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నువ్వు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నీతో మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైం అమెరికాలో ఇదే టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతుంటాడు. ఆఫ్రికా ఖండంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన అన్ని వేళలా అన్ని చోట్ల ఒకే విధంగా ఉన్న దేవుడు. బికాజ్ గాడ్ ఈజ్ స్పిరిట్. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి అన్ని చోట్ల ఉండగలడు. ఒక ప్లేస్కి పరిమితమైన వాడు కాదు, ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు, లేదా ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు, కొంతమంది వ్యక్తులకు పరిమితమైన వాడు కాదు. సర్వవ్యామి. ఆయన అన్ని చోట్ల అన్ని కాలాలలో ఎల్లప్పుడూ ఉండేవాడుగా ఉన్నవాడే దేవుడు. సో నో సీక్రెట్ ప్లేస్ టు హైడ్ ఫ్రమ్ గాడ్. అందుకే దేవుడు అంటాడు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా ఉన్నాడా? నేను భూమాకాశములు అంతటా ఉన్నవాడిని కాదా? అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని కాలాలలో ఒకేసారి ఉండగలిగిన దేవుడు. గాడ్ ఈజ్ ఒమ్నిసెంట్. దేవుడు సర్వజ్ఞాని. ఇఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్, హీ మస్ట్ నోస్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. దేవుడు నిత్యుడు గనుక మానవునికి సంబంధించి గత జీవితం, ప్రస్తుత జీవితం, భవిష్యత్ జీవితం కూడా ఎరిగినవాడై ఉండాలి. అంతేకాదు హీ నోస్ ఎవ్రీథింగ్, సమస్తమును ఎరిగినవాడై ఉండాలి. ఈ లోకములో మానవునికి సంబంధించిన ప్రతిదీ దేవుడు ఎరిగినవాడై ఉండాలి. అంతేకాదు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం పట్ల దేవునికి అవగాహన ఉండాలి. దేవుడు ఎరిగినవాడై, దేవుడు చూసేవాడుగా ఉండాలి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. మానవునికి సంబంధించి ప్రతిదీ ఎరిగినవాడై దేవుడు ఉండాలి. యువర్ సిచ్యువేషన్, నీ యొక్క పరిస్థితి దేవుడు ఎరిగినవాడై ఉండాలి. అంతేకాదు యువర్ సిన్స్, నీ యొక్క పాపములు, నీ యొక్క అపరాధములు, నీ రహస్య జీవితం దేవుడు ఎరిగినవాడై ఉండాలి. యువర్ స్ట్రగుల్స్, నీ శ్రమలు లేదా నీ ఇబ్బందులను దేవుడు ఐడెంటిఫై చేసేవాడుగా, గ్రహించేవాడుగా ఉండాలి. అంతేకాదు యువర్ ప్రాబ్లమ్స్, నీ సమస్యలను ఎరిగినవాడుగా ఉండాలి. యువర్ టెంప్టేషన్స్, నీ శోధనలను ఎరిగినవాడుగా ఉండాలి. దేవునికి మరుగైనది ఏదీ ఉండకూడదు. సమస్తమును ఎరిగినవాడుగా దేవుడు ఉండాలి. సమస్తము ఎరిగినవాడే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ నోస్ ఆల్ యువర్ థాట్స్. మానవుని హృదయములో తలంపులు పుట్టకమునిపే, మానవుని యొక్క హృదయములో కోరికలు, ఆలోచనలు పుట్టకమునిపే దేవుడు వాటిని ఎరిగినవాడుగా ఉండాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ విధంగా ఉంటాడో ఆయనే సర్వజ్ఞాని, ఆయనే దేవుడుగా మనం ఆలోచన చేయొచ్చు.
గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన కంటే శక్తిమంతుడు మరెవరూ ఉండకూడదు. ఆయన చేయని కార్యాలు, ఆయన చేయలేని కార్యాలంటూ ఏమీ ఉండకూడదు. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తిమంతుడిగా ఉండాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆయనకి అసాధ్యం అంటూ ఏమి ఉండకూడదు. విత్ గాడ్ నథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయనకు అన్నీ సాధ్యమే. ఆయన అన్నీ చేయగలిగిన వాడుగా ఉండాలి. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యముగా ఉండాలి. హీ ఈజ్ సుప్రీం. ఆయన సుప్రీం. గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు జీవము కలిగిన వాడు. గాడ్ ఈజ్ లైఫ్. హీ ఈజ్ సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవానికి, మన జీవితానికి మూలం, ఆధారం దేవుడై ఉండాలి. నీకు నాకు జీవాన్ని ప్రసాదించిన వాడుగా దేవుడు ఉండాలి. నీలో నాలో జీవము నింపినవాడుగా దేవుడు ఉండాలి. నిత్య జీవము కలిగిన వాడుగా దేవుడు ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని గురించి ఒక మాట రాయబడింది. ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. ఆయనలో సమృద్ధి జీవముంది. మానవాళికి సరిపోయినంత, ప్రపంచానికి సరిపోయినంత, సృష్టి యావత్తుకు సరిపోయినంత జీవం ఆయనలో ఉంది. ఆ జీవాన్ని నీకు నాకు ప్రసాదించేవాడుగా, నీకు నాకు ఇచ్చినవాడుగా దేవుడు ఉండాలి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడనే మాట అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. ఆయన అందరికీ, ఏ భేదం లేదు. కులమత భేదాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు, స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేసేవాడుగా ఉన్నాడు. సో ఆయన జీవాధిపతి అయి ఉండాలి. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. దేవుడు కొరత లేనివాడుగా ఉండాలి. దేవుడు ఎవరి మీద ఆధారపడేవాడుగా ఉండకూడదు. హీ డస్ నాట్ డిపెండ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎనీ వన్. ఆయనే సమస్తమును సమకూర్చేవాడుగా, ఆయనే సమస్తమును దయచేసేవాడుగా ఉండాలి. కానీ దేవుడు ఇతరుల మీద ఆధారపడేవాడుగా ఉండకూడదు. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. సమృద్ధి కలిగిన వాడు. ఆయన దగ్గర ఏ కొదవ లేదు, ఏ కొరత లేదు. సమస్తమును దయచేసేవాడుగా దేవుడు ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నా దగ్గర లేదు అంటానికి వీల్లేదు. నీ అవసరతలు, నీ అక్కరలు, నీ ఆలోచనలు అన్నీ ఎరిగినవాడై అన్నిటినీ సమృద్ధిగా దయచేసేవాడుగా దేవుడు ఉండాలి. అండ్ లాస్ట్ వన్, గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి. అంటే భౌతిక ప్రపంచమునకు సంబంధించిన బొమ్మ, విగ్రహము మరియు ఏదైనా రూపం గాక అదృశ్యమైనవాడు. ఆయనను మన భౌతిక జ్ఞానేంద్రియములతో చూడలేం, స్పర్శించలేం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మీయ నేత్రమైన విశ్వాసంతోనే మనం స్పర్శించగలం. ఆ విశ్వాసంతోనే ఆయన్ను మనం అనుభవించగలం. అందుచేతనే మానవుణ్ణి దేవుడు సృష్టించేటప్పుడు ఆత్మస్వరూపైన దేవునితో సంబంధం కలిగి ఉండటానికే దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని సృజించి వాని నాసికా రంధ్రములో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మ అయను. సో ఆత్మస్వరూపైన దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మానవుడిని కూడా ఆత్మ సంబంధిగానే సృజించాడు. దేవుడు పరమాత్మ అయితే మానవుణ్ణి జీవాత్మ అని అనొచ్చు. ఆ ఆత్మ నిత్యమైనది, మరణమలేనిది, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే ఆత్మ. సో కాబట్టి దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఈ విధంగా దేవుణ్ణి అన్వేషించే క్రమంలో దేవుడు అనటానికి కొన్ని లక్షణాలను కలిగి ఉండాలని మనం చూసాం. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. దేవుడు స్వయంభవుడు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. దేవుడు హద్దులేని అనంతమైన వాడు. ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు ఆది అంతము లేనివాడు, నిత్యుడు. గాడ్ ఈజ్
అన్చేంజబుల్, మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. గాడ్ ఈజ్ ఒమ్ని ప్రెజెంట్, సర్వవ్యామి. గాడ్ ఈజ్ ఒమ్నిసెంట్, సర్వజ్ఞాని. గాడ్ ఈజ్ ఒమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. గాడ్ ఈజ్ లైఫ్. హీ ఈజ్ సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవానికి ఆధారం, మూలం అయి ఉండాలి. అదేవిధంగా గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయన కొరత లేనివాడు, ఎవరి మీద ఆధారపడిన వాడుగా ఉండాలి. అండ్ లాస్ట్ వన్, గాడ్ ఈజ్ స్పిరిట్. ఆయన ఆత్మస్వరూపి. సో గాడ్ మస్ట్ హ్యాస్ నో లిమిటేషన్స్. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఆయనే నిజమైన దేవుడుగా మనం ఆరాధించాలి. మోరల్ యాట్రిబ్యూట్స్ను మనం గమనించినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో కొన్ని లక్షణాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. లవ్ యాజ్ సెల్ఫ్ గివింగ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఇతరుల నుండి ఎటువంటి స్వప్రయోజనాన్ని ఆశించిన ప్రేమ దేవునిది. దెర్ ఆర్ 4 kinds ఆఫ్ లవ్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్. గ్రీక్ భాషలో ప్రేమను 4 రకాలుగా చెప్తూ ఉంటారు. నెంబర్ 1, ఫిలియో. ఇది సాధారణమైన ప్రేమ. అంటే బాయ్స్ గర్ల్స్ మధ్య ఉండే ప్రేమను ఫిలియో అంటారు. ఇది ఆకర్షణతో కూడిన ప్రేమ, తాత్కాలికమైన ప్రేమ, స్వార్థముతో కూడిన ప్రేమ. అన్నీ ఉన్నప్పుడు ప్రేమిస్తారు, ఏమీ లేనప్పుడు ద్వేషించేదిగా ఈ ప్రేమ ఉంటుంది. నెంబర్ 2, ఎరోస్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఆ లవ్ను ఎరోస్ అంటారు. ఇది శారీరక సంబంధమైన ప్రేమగా మనం చెప్పొచ్చు. షేరింగ్ ఉండిద్ది, కేరింగ్ ఉండిద్ది. అన్నీ బాగున్నప్పుడు చాలా చక్కగా సంతోషంగా కొనసాగుతూ ఉండిద్ది. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటుంటారు. మధ్య మధ్యలో కోపతాపాలు ఉంటాయి. ఈ ప్రేమ పరిస్థితులకు అనుగుణంగా, సందర్భానుసారంగా ఈ ప్రేమను ఒకరి పట్ల ఒకరు వ్యక్తపరుస్తుంటారు. థర్డ్ వన్, స్టెరిగో. ఇది పేరెంట్ అండ్ చైల్డ్ మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ. ఈ ప్రేమ చిన్నప్పుడు బాగానే ఉండిద్ది. రోజులు గడిచే కొంది, సంవత్సరములు గడిచే కొంది ఆ ప్రేమలో మనం హెచ్చు తగ్గులను చూడొచ్చు. చిన్నప్పుడు తల్లిదండ్రులకు ముద్దులు పెట్టిన బిడ్డలే పెద్దయినాక ఆ బిడ్డలే తల్లిదండ్రులను ద్వేషిస్తున్నట్లుగా, తల్లిదండ్రులను కొడుతున్నట్లుగా, తల్లిదండ్రులను విడిచిపెడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఫోర్త్ వన్, అగాపే లవ్. సో ఇది దేవుని ప్రేమ, ప్యూర్ లవ్, సెల్ఫ్ సాక్రిఫిషియల్ లవ్. సో స్వచ్ఛమైనది, త్యాగభరితమైన ప్రేమ దేవుని ప్రేమ. బైబిల్లో ఒక చక్కని మాట, దేవుని ప్రేమకు నిదర్శనమైన ఆ మాటను మనం చూడొచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతో అంటే వివరించలేం. దేవుని ప్రేమను వివరించలేం. దేవుని ప్రేమను కొలవలేం. దేవుని ప్రేమ స్వార్థము లేని ప్రేమ. దేవుని ప్రేమ స్వప్రయోజనాన్ని ఆశించిన ప్రేమ. దేవుని ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండవు. దేవుని ప్రేమ చెడ్డవాడైనా సరే ప్రేమిస్తుంది. దేవుని ప్రేమ ఏ అర్హత లేకపోయిన వ్యక్తిని కూడా ప్రేమిస్తుంది. దేవుని ప్రేమ నీకు ఏమి లేకపోయినా కూడా ప్రేమిస్తూ ఉండిద్ది. దేవుని ప్రేమ నువ్వు కొలవలేవు. దేవుని ప్రేమకు నువ్వు నేను వెల చెల్లించలేం. స్వార్థము లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపై ఉండాలి. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అన్నప్పుడు ప్రాముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. గివింగ్ ఉండాలి, ఫర్గివింగ్ ఉండాలి, ఫర్గెటింగ్ ఉండాలి. గివింగ్ వితౌట్ సీకింగ్ బెనిఫిట్స్. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటిది ఆశించకుండా వెల చెల్లించటం, ఇవ్వటం. ఫర్గివింగ్ మిస్టేక్స్. తప్పులను, అపరాధములను, అది ఎంత పెద్ద తప్పైనా సరే క్షమించటం. థర్డ్ వన్, ఫర్గెటింగ్ ఆఫ్టర్ ఫర్గివింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్షమించిన విషయాన్ని మర్చిపోవటం. ఈనాడు మనం చూసినట్లయితే, మానవుని ప్రేమను చూసినట్లయితే, ఒక వ్యక్తిని క్షమించినప్పుడు ఆ విషయం అనేక మందికి చెప్తుంటాం. పలానా వ్యక్తిని నేను క్షమించాను, పలానా వ్యక్తిని నేను ప్రేమించాను, పలానా వ్యక్తికి పలానా ఇచ్చాను. రకరకాలుగా చెప్తుంటాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అయింది. క్షమించి మర్చిపోయే ప్రేమ. క్షమించి మర్చిపోయే ప్రేమ. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వారి దోషముల విషయమై దయగలిగి
వారి పాపములను ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. దైవికమైన ప్రేమ నువ్వు చెడు చేసినా మంచే చేస్తుంది. అవును ప్రియులారా, దేవుని ప్రేమ అలాంటిది, స్వార్థము లేనిది, కపటము లేనిది, సులాభాన్ని ఆశించినది. నువ్వు ద్వేషించినా, నువ్వు వద్దన్నా, నువ్వు అసహించుకున్నా, నువ్వు అనేక సార్లు తక్కువ చేసినా, అనేక సార్లు ఆయన్ని త్రోసివేసినా కూడా దేవుని ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వతమైన ప్రేమతో, ఒకే రకమైన ప్రేమతో, నిజమైన ప్రేమతో, స్వచ్ఛమైన ప్రేమతో, అగాపే లవ్తో ఆ వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండేవాడే నిజమైన దేవుడు. రెండవది మనం చూస్తే, గాడ్ ఈజ్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్. దేవుడు కృపగలిగిన వాడు, అట్ ద సేమ్ టైం దయగలిగిన వాడు. గ్రేస్ మీన్ అన్మెరిటెడ్ ఫేవర్. అర్హత లేని వ్యక్తిని అర్హుడుగా చేయటం. వాస్తవానికి శిక్షకు అతడు అర్హుడు, కానీ ఆ వ్యక్తిని అనర్హుడుగా చేయటమే కృప యొక్క లక్షణం. సో దేవుడు కృపగలిగిన వాడు. అర్హత లేకపోయినా, మానవుడు ఘోరమైన పాపి అని తెలిసి కూడా, మానవుడు ఘోరమైన మనస్తత్వం, స్వభావం కలిగిన వాడని తెలిసి కూడా, మానవుడు శిక్షకు అర్హుడని తెలిసి కూడా, దేవుడు ఆ మానవుణ్ణి శిక్షకు అనర్హుడిగా ప్రకటించటం, అనర్హుడిగా చూడటం దేవుని కృప. కాబట్టి గాడ్ ఈజ్ గ్రేస్ అండ్ గాడ్ ఈజ్ మెర్సీ. సో దేవుడు విచారములో, ఆపదలో, మనోవేద కలిగి ఉన్న, దుఃఖము, దారిద్ర్యము, బాధతో ఉన్న వ్యక్తుల పట్ల తన యొక్క దయను చూపించేవాడు. తన యొక్క కనికరమును, తన యొక్క జాలిని అటువంటి వ్యక్తుల పట్ల చూపించేవాడు. నీ యొక్క బాధను, నీ యొక్క దుఃఖమును, నీ యొక్క స్థితిని, నీ యొక్క చింతను, నీ యొక్క విచారమును, నీ యొక్క మనోవేదను కృంగిపోయిన జీవితాల పట్ల, నిరాశ నిస్పృహలతో ఉన్న జీవితాల పట్ల దయను, జాలిని, కనికరం చూపించేవాడే దేవుడు. సో గాడ్ ఈజ్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్. అండ్ థర్డ్ వన్, గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిపూర్ణుడు, దేవుడు ప్రత్యేకంగా ఉన్నవాడు అయి ఉండాలి. సెపరేట్ ఫ్రమ్ సిన్, పాపమునకు ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడుగా, పాపం లేనివాడుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండండి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు పాపం లేనివాడుగా ఉండాలి. దేవుడు దోషం లేనివాడుగా, లోపం లేనివాడుగా ఉండాలి. పాపమునకు సపరేట్గా ఉండాలి, పాపమునకు వేరుగా ఉండాలి. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ మోస్ట్ హోలీ వన్. దేవుడు ఒక్కడే అతి పరిశుద్ధుడు. హిజ్ లైఫ్ షుడ్ బి క్లీన్ అండ్ ప్యూర్. దేవుని యొక్క జీవితము పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉండాలి. దేవుని యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు ఏ లోపము కనిపించకూడదు, ఏ లోపము కనిపించకూడదు. పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా, పాపం లేనివాడుగా ఉండాలి. నో ఫాల్ట్ ఇన్ హిమ్. తన యొక్క జీవితంలో ఎటువంటి లోపం ఉండకూడదు. గాడ్ ఈజ్ ట్రూత్ అండ్ ఫెయిత్ఫుల్. దేవుడు సత్యవంతుడు మరియు నమ్మదగినవాడు. హీ షుడ్ నాట్ లై. అతనిలో ఎటువంటి అబద్ధం ఉండకూడదు. దేవుడు అబద్ధం ఆడనివాడు. ఒకటి చెప్పి మరొకటి చేసేవాడు కాదు. దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. మాట మీద నిలబడేవాడు. దేవుడు ఆజ్ఞనిచ్చి దాన్ని మర్చేవాడు కాదు. దేవుడు వాగ్దానం చేసి దాన్ని మర్చేవాడు కాదు. సో దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేసేవాడుగా ఉన్నాడు. ఆల్ హిజ్ నాలెడ్జ్ అండ్ వర్డ్స్ ఆర్ ట్రూ అండ్ ఫైనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రూత్. ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన వాడంటే ఆయన దగ్గరకు వచ్చి నష్టపోయిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. సంతోషం, సమాధానం, ఆనందం లేక
డిప్రెషన్కి లోనవుతున్న పరిస్థితులలో కూడా ఎంత నమ్మదగిన వాడంటే, ఇక నాకు లైఫే లేదు, ఇక నేను దేనికి పనికిరాను, నా జీవితం ఇంతే, హోప్లెస్ కండిషన్లో ఉన్న పర్సన్స్ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బాగు చేసేవాడుగా, ఆయన భరోసా ఇచ్చేవాడుగా ఉండాలి దేవుడు. దేవుడి దగ్గరికి వచ్చిన వ్యక్తులకు నమ్మకాన్ని కలగజేయాలి. దేవుడి దగ్గరికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితాలు మారే విధంగా ఉండాలి. సో ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సో ఆయన నమ్మదగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరు నష్టపోరు. గాడ్ ఈజ్ జస్ట్ అండ్ రైచస్. దేవుడు న్యాయవంతుడు, ఎట్ ద సేమ్ టైం నీతివంతుడు. హీ మస్ట్ హేట్స్ ఇన్జస్టిస్. అన్యాయాన్ని ఆయన అసహించుకునేవాడుగా ఉన్నాడు. హీ మస్ట్ ఫనిష్ ఇన్జస్టిస్. అన్యాయస్తులను ఫనిష్ చేసేవాడుగా ఉన్నాడు, శిక్షించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ జస్ట్ అండ్ రైచియస్నెస్. దేవుడు న్యాయవంతుడు, ఎట్ ద సేమ్ టైం దేవుడు నీతిమంతుడు. కాబట్టి అన్యాయాన్ని, అక్రమాన్ని దేవుడు సహించేవాడుగా ఉండకూడదు. తప్పును చూసి చూడనట్టుగా ఉండకూడదు. దేవుడు న్యాయవంతుడు కనుక ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడుగా ఉండాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ ఇంపార్షియల్. దేవుడికి స్వార్థం ఉండకూడదు. దేవుడు ఫలానా కులానికి లేదా ఫలానా మతానికి, ఫలానా వ్యక్తులకి, ఫలానా ప్రాంతానికి అన్నట్లుగా ఆ పార్షియాలిటీ ఉండకూడదు. దేవుడు అందరి వాడై ఉండాలి, అందరికీ దేవుడై ఉండాలి. ఎందుకంటే దేవుడు సర్వలోకాన్ని సృష్టించాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు సృష్టిలో భాగమే. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు. సో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఒకే ప్రేమతో, స్వార్థం లేని ప్రేమతో, కపటం లేని ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో, స్వచ్ఛమైన ప్రేమతో ప్రతి వ్యక్తిని ఎటువంటి స్వార్థం లేకుండా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించటంలో ఆయనకి స్వార్థం లేదు. ఎట్ ద సేమ్ టైం శిక్షించట్లో కూడా ఆయనకి స్వార్థం లేదు. వెన్ హీ పనిష్ ద ఇన్జస్టిస్ హీ మస్ట్ బీ ఇంపార్షియల్. సో శిక్షించేటప్పుడు కూడా ఆయన న్యాయవంతుడిగానే, స్వార్థం లేనివాడుగానే వ్యక్తులను వారి తప్పులను బట్టి, వారి బలహీనతలను బట్టి, వారు దేవుణ్ణి త్రోసివేస్తున్న విధానాన్ని బట్టి శిక్షించేవాడుగా ఉన్నాడు. 2 యాంగిల్స్లో చూసినప్పుడు ఒక పక్క ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు, ఒక పక్క ఫనిష్ చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క నైతిక లక్షణాలను మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. దేవుడు అన్నాక ఎలాంటి లక్షణాలు ఉండాలో మనకు అర్థమవుతుంది. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ హోలీనెస్, గాడ్ ఈజ్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్, గాడ్ ఈజ్ జస్ట్ అండ్ రైచియస్, గాడ్ ఈజ్ ట్రూత్ అండ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఇంపార్షియల్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన సహజ లక్షణాలు, నైతిక లక్షణాలు ఏ పర్సన్లో అయితే ఉన్నాయో ఆ వ్యక్తిని 100% దేవుడుగా మనం అంగీకరించాలి. సో సహజ లక్షణాలు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం నైతిక లక్షణాలు ఉండాలి. ఏ వ్యక్తిలో ఉంటాయో వాళ్ళు నిజమైన దేవుడు అనే విషయాన్ని మనందరము అంగీకరించక తప్పదు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించేద్దాం. 3,000,000 దేవతలు ఉన్న ఈ భారతదేశంలో, లేకపోతే ప్రపంచం మొత్తం మీద దేవుళ్ళుగా ఆరాధిస్తున్న అనేక మంది దేవులుగా చెప్పబడుతున్నారో వాళ్ళ యొక్క జీవితాలను గమనించినప్పుడు నిజంగా ఆ పరిశుద్ధత ఉందా? పాపరహిత జీవితం ఉందా? స్వార్థం లేని ప్రేమ ఉందా? ఆలోచించేద్దాం. దేవుడు అన్ని చోట్ల ఉండగలిగేవాడుగా ఉన్నాడా? ఆలోచించేద్దాం. కృప కలిగిన వాడుకున్నాడా? నేనే సత్యమని చెప్పిన దేవుడిని మనం చూడగలమా ప్రపంచంలో? ఆలోచించేద్దాం. ఐ ఆమ్ ద వే, నేనే మోక్షానికి మార్గమును నేనే అని చెప్పిన దేవుడు ఉన్నాడా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన దేవుడు ఉన్నాడా?
మిమ్మల్ని నేను క్షమిస్తాను అనే అధికారంతో కూడిన ఆ మాటను పలికిన దేవుడు ఉన్నాడా? ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన దేవుడు ఉన్నాడా? నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా స్థాపించగలరా? ఆలోచించేద్దాం. అన్ని చోట్ల, అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేవాడు దేవుడు. మరి అటువంటి దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎక్కడున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నేను దేవులుగా చెప్పబడు గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నాకు తెలిసిన దేవుడు, నేను ఎరిగిన దేవుడు, నేను విశ్వసిస్తున్న దేవుడు, ఈ సహజ నైతిక లక్షణాలు కలిగిన దేవుడిని నేను నా వ్యక్తిగత జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. సో బైబిల్లో, పవిత్ర గ్రంథమైన బైబిల్లో మనం గమనించినప్పుడు ఇప్పుడు వరకు చెప్పుకున్న సహజ లక్షణాలు, నైతిక లక్షణాలు ఒకే ఒక వ్యక్తిలో నేను చూడగలిగాను. ఆ వ్యక్తే జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజంగా ఆయన లక్షణాలను గమనిస్తున్నప్పుడు, ఆయన జీవిత విధానాన్ని గమనిస్తున్నప్పుడు దేవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనలో చూడగలం. ఆయన నిజమైన దేవుడు అనటానికి రుజువులు ఉన్నాయి. చరిత్ర చెప్తుంది. ఆయన యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే, జీసస్ ఈజ్ ఎటర్నల్. యేసుక్రీస్తు ప్రభువు సజీవుడు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, నేను మొదటివాడును కడపటివాడును సజీవుడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. సో జీసస్ ఈజ్ ఎటర్నల్ అండ్ జీసస్ ఈజ్ ఓమ్నిపోటెన్స్. దేవుడు సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు. లాజరు చనిపోయిన 4వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ను బ్రతికించినట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు. కుళ్ళిపోయిన లాజర్ను, కంపు కొడుతున్న లాజర్ను 4వ రోజున బ్రతికించాడు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, సేనా దెయ్యం పట్టిన వ్యక్తి యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న సందర్భంలో అతన్ని ఎవరూ సాధు చేయలేకపోయారు. ఊరి వారికి ఆటంకంగా ఉన్నారు. అక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాడు. తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. సంకెళ్ళు వేసినప్పుడు సంకెళ్ళను తుత్తునీలుగా చేస్తున్నాడు. భయంకరమైన పొజిషన్లో ఉన్న సేనా దెయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేశాడు దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. అంతేకాదు గాలి తుఫానులను ఆపాడు. 2 చేపలను 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టాడు. సో జీసస్ ఈజ్ ఓమ్నిపోటెన్స్. జీసస్ ఈజ్ ఓమ్నిసైన్స్. దేవుడు సర్వజ్ఞాని. దేవుడు సర్వజ్ఞాని. సుంకరైన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యను చూసి, జక్కయ్య క్రిందికి దిగు అని చెప్పగలిగాడు. జక్కయ్య గురించి యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా తెలుసు? వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కలుసుకున్న సందర్భం లేదు. సో నీ జీవితం, నా జీవితం మొత్తం ఆయనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభువారు ఒమ్ని ప్రెజెన్స్. యేసుక్రీస్తు ప్రభువారు సర్వవ్యామి. ఆయన అన్ని చోట్ల అన్ని వేళలా ఉన్నవాడు. 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన పాపం లేనివాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయనలో ఎటువంటి లోపం లేదు. ఆయన పాపముకు దూరంగా జీవించినాడు. పాపం అంటనేవాడు, పాపం చేయనివాడు. సో జీసస్ ఈజ్ ట్రూత్. యోహాను సువార్త 14:6 ఐఎమ్ ద ట్రూత్. తను తాను ప్రకటించుకున్నాడు. ఆయన సత్యం. చరిత్ర చెప్తుంది, చరిత్రకారులు చెప్తున్నారు, అనేక పురాతన గ్రంథాలు చెప్తున్నాయి,
అనేక మంది వ్యక్తులు చెప్తున్నారు. దేవుడు లేడు అన్న వ్యక్తులే దేవుడు ఉన్నాడని చెప్పగలుగుతున్నారు. దేవుడిని అసహించుకున్న వ్యక్తులే దేవుణ్ణి ప్రేమించినట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు. దేవుడు వద్దన్న వ్యక్తులే దేవుడు కావాలని వెంటబడినట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు. హీఈస్ ట్రూత్. ఆయన సత్యవంతుడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన చరిత్ర పురుషుడు. జీసస్ ఈజ్ మెర్సిఫుల్. దేవుడు దయగలిగిన వాడు. దేవుడు కృప కలిగిన వాడు. ఆయన కనికరం కలిగిన వాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనంలో అనేక మంది జన సమూహము వివిధ వ్యాధులతో, రోగాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, శ్రమల్లో, కన్నీటితో ఆయన వెంబడిస్తున్న సందర్భంలో ఆయన సమూహమును చూసి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. సో యేసుక్రీస్తు ప్రభు ప్రజల ఇబ్బందులు, ప్రజల యొక్క శ్రమలు, వారి అవసరతలు, అక్కరలు ఎరిగి కాముగా ఉన్నవాడు కాదు. వాళ్ళ పట్ల కనికరపడి, వాళ్ళ పట్ల దయ చూపి వాళ్ళని ఆదరించినవాడు, వాళ్ళ యొక్క అవసరతలను, అక్కర్లను తీర్చినవాడు. సో జీసస్ ఈజ్ మెర్సిఫుల్ గాడ్. జీసస్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమకు షరతులు లేవు. పాపముతో పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు. పాపముతో పట్టబడిన స్త్రీని ప్రజలందరూ అసహించుకుంటున్న సందర్భంలో దేవుడు దగ్గరికి తీసుకొని, అమ్మా నీ పాపము నేను క్షమించాను, ఇక పాపం చేయకు అని తన ప్రేమ పలుకులను పలికిన దేవుడు. పాపి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచిన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి ఉండవలసిన ప్రతి లక్షణము యేసుక్రీస్తు ప్రభులో ఉంది. ఏ లక్షణాలు దేవుడికి ఉండాలన్న ఆ లక్షణాలు కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్మదగినవాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో కొన్ని ప్రత్యేకతలను మనం గమనించినట్లయితే, హిజ్ యూనిక్ బర్త్. ఆయన జనన విధానము ప్రత్యేకమైనది. కన్యక గర్భమున ఆయన జన్మించాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవచనలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమున జన్మించాడు. ఆయన పుట్టుక ప్రత్యేకమైనది. ఆయన యొక్క జీవిత విధానం ప్రత్యేకమైనది. పాపము లేని జీవితాన్ని జీవించాడు. లోకముగా వేరుగా జీవించాడు. ఆయన జీవితం ప్రత్యేకమైనది. ప్రియులారా, లోపం లేనివాడుగా ఉన్నాడు. తను జీవించిన 33.5 సంవత్సరాలు దైవమానుడుగా ఉన్న సందర్భంలో పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన జీవితంతో ఎవరిని మనం పోల్చలేం. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. లోపరహిత జీవితాన్ని జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని తీర్పు తీర్చే సందర్భంలో లూకా సువార్త 23వ అధ్యాయం 4, 15, 22 వచనాలలో పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడట్లేదనిను. 15వ వచనములో, మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు, హేరోదును కూడా కనబడలేదు, మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. 22వ వచనంలో, 3వ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసిను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగుపట్టలేదు, కనుక ఇతనిని శిక్షించక విడుదల చేతునని వారితో చెప్పెను. ప్రియ సహోదరి సోదరులారా, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. పాపం అనే లోకములో ఉన్నాడే గాని పాపం అంటనవాడుగా, ప్రత్యేకమైన జీవితాన్ని, ఏ నేరము చేయనివాడుగా, ఏ తప్పు లేనివాడుగా, ఏ లోపం లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్పును కనుక్కోవాలని రకరకాలుగా ఎంతోమంది వ్యక్తులు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం చేసిన వ్యక్తులు వచ్చేవరకు జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్,
యేసుక్రీస్తు ప్రభువే దేవుడని ఒప్పుకున్నారు. ఆయన యొక్క మాటలు ప్రత్యేకమైనవి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఎంత ఆదరణ కలిగిన మాట. ఎవరు చెప్పగలరు? ఆయన మాటలు ప్రత్యేకమైనవి. పాపిని అమ్మ అని పలికిన గొప్ప దేవుడు. నాలో పాపముందని ఎవరు స్థాపించగలడు? పవర్ఫుల్ వర్డ్. మీరు పాపులు ఎవరు చెప్పగలరు? పాపం లేని వాడే చెప్పగలడు. మీ పాపములను క్షమించుతాను అని ఎవరు చెప్పగలడు? పాపం మీద అధికారం కలిగిన వాడే చెప్పగలడు. ఆయన మాటలు శక్తివంతమైనవి. ఆయన మాటలు ప్రత్యేకమైనవి. ప్రియులారా, హిజ్ యూనిక్ విక్టరీ ఓవర్ డెత్. మరణం మీద అధికారం కలిగినవాడు, మరణాన్ని జయించినవాడు, పై విజయం కలిగినవాడు. అందుకే చనిపోయిన లాజర్ను తిరిగి బ్రతికించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసము నా కోసం, నీ పాపముల నిమిత్తమై నా పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు రక్తమాంసములు ధరించి ఈ లోకంలో దైవమానవుడుగా జన్మించడం జరిగింది. పాపానికి రావాల్సిన శిక్ష మరణం, నిత్య నరకమై ఉంటుండగా అట్టి నిత్య నరకము నుండి నిన్ను నన్ను తప్పించుట కొరకు ఆ కల్వరి శిలువలో నీ కోసము నా కోసం ఆయన బలయ్యాడు. నీ పాపముల నిమిత్తమై నా పాపముల నిమిత్తమై ఆ కల్వరి శిలువలో ఎన్నో శ్రమలను, ఎన్నో వేదనలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను పొంది నీ కోసము నా కోసం భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడి తన ప్రాణాన్ని విడిచాడు. ప్రియులారా, ఆయన చనిపోయాడు నీ కోసము నా కోసం. సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడుగా శరీరధారిగా లేచాడు. మరణాన్ని జయించాడు. సమాధిని గెలిచాడు. 40 దినాలు అందరికీ ప్రత్యక్షపరచుకున్నాడు. అందరికీ కనబడ్డాడు. తర్వాత ఆరోహణమయ్యాడు. మరలా రాబోతున్నాడు. నిత్య జీవముతో కూడిన నిరీక్షణ ఆయన మనందరికీ అనుగ్రహించాడు. దేవులుగా చెప్పబడుతున్న ఏ దేవుడు చెప్పలేదు నేను మరలా వస్తానని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కలే చెప్పారు, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. సో ఆల్ దిస్ క్లైమ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇన్ జీసస్ shows he is the God. Jesus is your creator. Yes, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను సృష్టించిన గొప్ప దేవుడు, నిన్ను నన్ను కలుగజేసిన గొప్ప దేవుడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు నన్ను కలుగజేసిన విధానం చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. పిండముగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూశాయి. తల్లి గర్భములో రూపింపక మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. ప్రభా నీకు వందనాలు, ప్రభా నిన్ను వందనాలు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నీ నుండి ఒక్క క్షణము కూడా నేను ప్రక్కకి వెళ్ళలేను ప్రభా అని దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియ సహోదరి సలారా, ఈ మాటలు వింటున్నా నువ్వు ఆయనతో సహవాసం చేస్తావా? యూ కెన్ మేక్ రిలేషన్షిప్ విత్ జీసస్. ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉంటావా? ఆయనతో ఆ బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటావా? లేకపోతే ఆయనతో ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటావా? అని దేవుడు ప్రియ సహోదరు సహోదరులారా, సజీవుడై ఉన్న దేవుడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయనతో సహవాసాన్ని, రిలేషన్షిప్ నువ్వు ఏర్పాటు చేసుకుంటే, ఆయన నీ సృష్టికర్తని నువ్వు ఒప్పుకుంటే, నీతో మాట్లాడటానికి, నిన్ను ఆయన కుమారుడిగా చేసుకోవటానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. జస్ట్ నీ మనసులోనే కళ్ళు మూసుకొని, ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు సజీవుడు అయిన దేవుడివి, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు నా సృష్టికర్తవి, ప్రభా నీతో సహవాసం చేస్తాను,
ప్రభువా, నాతో నువ్వు సహవాసం చేయి ప్రభువా అని మనసులో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీతో సహవాసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో సహవాసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తావా? ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నీ జీవితంలో ఆయన రావటానికి, నీ జీవితంలో కలగజేసుకోవటానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. చాయిస్ యువర్. ఆలోచించి అర్థం చేసుకో, ఒప్పుకో, విశ్వాసం ఉంచు. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. థ్యాంక్ యూ.